ఒకసారి ఆ పెద్దగా థ్యాంక్స్. హలో హాయ్ గైస్, నేను మీ పావని ఐక. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు బొబ్బిల్లో ఉన్న వీణలు తయారు చేసే కేంద్రంకి అయితే వచ్చేసాం. ఇది బొబ్బిల దగ్గర గొల్లపిల్లిలో ఉంది. లెట్స్ వాచ్, చూసేద్దాం రండి. అంకుల్, ఇది ఎన్ని ఇయర్స్ నుంచి, అంటే మీరు ఎన్నో తరం నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది రన్ చేస్తున్నారు? ఎలా ఉంది మీకు దీన్ని బట్టి? పూర్వం మా తాతలు తండ్రుల దగ్గర నుంచి 200 సంవత్సరాలు బట్టి వస్తుంది ఈ పని. మా తాతల దగ్గర మా నాన్నల దగ్గర మేము నేర్చుకుని ఇది ఇలాగా జీవనం గడిపిస్తున్నాం. పూర్వం ఏంటంటే ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు పని చేసుకునేవాళ్ళు, ఎవరి వేళ్ళు వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. అప్పుడు సేలు బాగా మాకు ఉండేది. ఎవరు కొంటారా చేసండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ లేపాసి తీసుకుంది కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్ కట్టించారు. ఇక్కడ పని చేసుకుంటున్నాం. లేపాసి వాళ్ళు మేము చేసేసరికి కొంటారు. ఇప్పుడు ఏంటంటే సేల్ బాధ మాకు లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక రేటు పెడుతున్నారు. వాళ్ళ రేట్కి మన రేట్కి మనం రేట్ అమ్మడానికి పని కదా. వాళ్ళ రేటు బిల్లు ఉంటుంది, వాళ్ళ రేటుకి అమ్మాలి. ఎక్కువ అమ్మకూడదు, తక్కువ అమ్మకూడదు. బయట ఏంటంటే బయటని మరి ఇక్కడ పనిచేసిన మనం ఇక్కడ ఇచ్చేస్తాం వీళ్ళని. ఇక్కడ ఇచ్చిస్తే లేపాషికి ఇచ్చేసి వాళ్ళు మాకు 10 రోజులకు 15 రోజులకు ఎవరి డబ్బులు అడిగి ఇచ్చిస్తారు. నేను చేసిన వేళ నాకు బిల్ రాయిస్తారు. ఆ అబ్బాయి చేసిన వేళకి అబ్బాయి చేస్తే ఆ బిల్ రాయిస్తారు. చెక్కులు, ఎండుమిల్లి చెక్కులు ఇచ్చిస్తారు. ఎవరు బ్యాంకులో మార్చుకుంటారు. ఇప్పుడు పూర్వం కంటే కొంచెం బాగానే ఉంది. అయితే ఇప్పుడు మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయి కదా, అది మనకి బాగానే ఉంది. నార్మల్గా దీనికి 1000 రూపాయలు మాకు ఇస్తారు. వాళ్ళు 10% వేసి ఇక్కడ మార్జిన్ మీద మెయింటెనెన్స్కి అమ్ముతారు. లేబర్స్ వాళ్ళకి 10% వేసి అమ్మితే వాళ్ళు అమ్ముకుంటారు అక్కడ సేల్ చేసుకుని. అయితే లోకల్ పూర్వం కంటే కొంచెం బాగానే ఉంది. సేల్ బాధ మాకు లేదు. వాళ్ళు ఎంత అయినా కొనుక్కుంటారు. 320,000 అయినా కొనుక్కుంటారు. వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు అమ్ముకుంటారు. మనం మాత్రం వాళ్ళు చెప్పిన కాస్ట్ కి మాత్రమే ఇవ్వాలి. బయటనే ఎవరో 1-2 అమ్ముకుంటారు. అది దీని మీద 150. మేము బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా మీరు అమ్ముతారు అంటే స్టాక్ ఉండదమ్మా. అది ఎవరో అప్పుడు ఆ టైంకి స్టాక్ ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. చేయమంటే ఆర్డర్ చేయమంటే ఆర్డర్ ఇస్తే చేస్తారు. టైం ఉంటే కొద్దిగా టైం ఇస్తే చేస్తారు. 10 రోజులు వేసరికి ఎవరు 20 మంది ఉన్నాం, వాళ్ళు ఎవరు చేసిన 10 రోజులు వేసరికి సరి పట్టుకుని ఇచ్చేస్తాం. ఏదో మినిట్లు వచ్చారంటే 1-2 ఇస్తుంటారు అంతే. మీరు ఎక్కడికి లోకలే, ఇంకా బొబ్బులే మాది. నార్మల్ గా ఒక వీణ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటే, ఇప్పుడు చిన్న వీణలు పెద్ద వీణలు అలా సైజులు బట్టి ఉంటదమ్మా. ఇది 9 ఇంచుల వీణ. ఇది చేయడానికి రోజు పూట 2 రోజులు పడుతుంది. దీనికంటే పెద్ద సైజు అయితే అలాగా టైం పెద్దది వాయించుకునేది ఒక మనిషికి 1 నెల రోజులు పడుతుంది. 1 నెల రోజులు పడుతుంది. ఇప్పుడు అది సేల్ రేట్ 32,000. మాకు ఇచ్చేది 29,000-28,000 ఇస్తారు. వాళ్ళు ట్యాక్స్ చేసుకొని అమ్ముతారు. అది పెద్ద వేణలు పూర్వం చేసేవాళ్ళు మా నాన్న తండ్రుల దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ఏంటంటే గిప్పి వేణలు తయారు చేయడానికి పిల్లలందరూ గిప్పి వేణలు చేస్తాను. పెద్ద వేణలు తయారు చేయలేదు. పెద్ద వేణలో నేను మా నాన్న నేర్చుకుని నాకు 5 సంవత్సరాల సర్వీస్ ఉంది. మా పిల్లలకి మొక్కుతాను. కానీ ఇప్పుడు ఏంటంటే 1 నెల రోజులు అది చెయ్యాలి. 1 నెల రోజులు దానికి 10,000 మొదలు పెట్టాలి. కర్ర సామాన్లు అవన్నీ పెడితే కానీ 1 నెల రోజులు వేసరికి డబ్బులు వస్తాయి. ఇది ఏంటంటే 3 రోజులు 4 రోజులు చేసరికి దీని డబ్బులు వస్తాయి. కొద్దిగా కింద మీద మార్జిన్ వైరింగ్ వస్తాయని ఇదే నేర్చుకుంటాను. కానీ పెద్ద వేణకి నేర్చుకోలేదు. ఇది సేల్ కూడా పెద్దగా తగ్గింది. ఇంటే సేల్ డిమాండ్ ఇప్పుడు చిన్న వేణల మీద ఎక్కువ డిమాండ్ ఉంది. అవి కొంచెం తక్కువ. అవి పూర్వం అప్పుడు ఉండేవి. ఇప్పుడు మరి ఇప్పుడు మీలాంటి పిల్లలు ఏంటంటే అప్పుడు సంగీతం నేర్చుకుంటేవారు. ఇప్పుడు ఏంటంటే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయి దాని నుంచి అది పెద్దగా లేదు. ఇప్పుడు ఏంటంటే
పిల్లకి సంగీతం నేర్పిస్తే బాగుంటుంది కదనేసి నేర్పించడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందరూ చదువులు అయిపోతున్నాయి. దాని నుంచి కొంచెం డిమాండ్ తగ్గింది. చేయడానికి కూడా మాకు పెద్దగా మనుషులు నెల రోజులు అంటే నెల రోజులు ఇబ్బందే కదా, ఒక్క పీస్ ఇక్కడ నెల రోజులు చేసి కష్టపడాలి. ఇక్కడ 2-3 ఉన్నాం చేసిన వాళ్ళు. ఎక్కడ వాళ్ళందరూ పిల్లలు చిన్నగా చేస్తారు. మీది ఎన్నో తరం? మాది 7వ తరగతి. అవును, తంది మీరు నార్మల్, మీరు ఎన్నో తరం? నాదంటే మరి తండ్రుల తాతల నుంచి వచ్చింది 7వ తరగతి వచ్చింది. ఆ. మరి ఇప్పుడు మా తర్వాత మరి పిల్లలు. పేరేంటి? నమస్తే అమ్మా, నా పేరు సర్వసిద్ధి రామకృష్ణ. ఈ గొల్లపల్లి వీణ హస్తకళాభివృద్ధి కేంద్రానికి నేను ఇన్ఛార్జిని. ఈ హస్తకళాభివృద్ధి కేంద్రం మా విశాఖపట్నం లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ బోర్డు వారిది. వాళ్ళు నడిపించుతున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. వాళ్ళు నన్ను నియమించారు. ఈ వీణ కళ అనేది పూర్వం 250 ఏళ్ల కానించి పూర్వం సంస్థానాధీశులు తీసుకొచ్చిన కళ ఇది. ఇప్పుడు ప్రజెంట్ 250 సంవత్సరాలు అయ్యింది వీణ పుట్టి. ఈ 250 ఏళ్ల కానించి సర్వసిద్ధి కుటుంబీకుల ద్వారా ఈ వీణ పుట్టింది. ఈ సర్వసిద్ధి కుటుంబీకులు మాది 6వ తరం. ఈ 6వ తరం కానించి మేము ఇలాగా చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ కళని ఇలాగ మేము బ్రతికించుకోవాలని, ఇలాగ దీన్ని నిలబెట్టాలని, ఈ కళని ఇంకా డెవలప్ చేసి ఇంకా రాబోయే తరాలకి దీన్ని పరిచయం చేసి, ఈ రాబోయే తరాలు మా పిల్లలు కూడా దీంట్లో నేర్చుకొని బాగా నైపుణ్యం సంపాదించి, ఈ కళకు మాత్రం డిమాండ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు తగ్గలేదు. డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేది వచ్చినా కూడా ఈ యువతరం అంటే ఇప్పుడున్న ఆడపిల్లలు మక్కుర్రోళ్ళు ఈ శాస్త్రీయ సంగీతానికి మళ్ళీ పూర్వం రోజులు వచ్చి మళ్ళీ ఈ సంగీతం అనేది శాస్త్రీయ సంగీతం అన్నది ఈ వీణ అనేది కళ మళ్ళీ పూర్వంలాగా పునః అభివృద్ధి అవుతుంది. అయ్యి ఈ ఆడపిల్లలందరూ కూడాను ఈ మగవాళ్ళు తర్వాత ఈ సీనియర్ అంటే ఈ సంగీతం నేర్చుకునే కళా ఆర్టిస్టులు అందరూ కూడాను ఈ వీణని ఇంకా ఈ చెయ్యాలని అంటే కొనుక్కొని డెవలప్ చేస్తున్నారు. ఇది మాత్రం ఏనాటికి కూడా ఈ కళ అభివృద్ధి చెందుతూ జీవనం సాగిస్తూ ఉన్నాం. మేము కూడా జీవనం సాగిస్తున్నాం. ఈ కళ మాత్రం ఎప్పుడూ అంతరించిపోదు. అయితే ఈ సంస్థ అన్నది ఈ సంస్థ వచ్చి 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాల్లో లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ బోర్డు వారు దీన్ని నడిపించుతున్నారు. 365 రోజులు కూడా మాకు ఈ లేపాక్షి వారి ద్వారా పని మాకు కలుగుతుంది. ఏ రోజు కూడా మాకు పని లేదు అన్న మాకు ఇబ్బంది లేదు. ఇంత కరోనా వచ్చి 2 సంవత్సరాలు కరోనా వచ్చినా అంత ఇబ్బందిలో కూడా మాకు లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ బోర్డు వారి ద్వారా మాకు పని కలిగింది, మాకు పని కల్పించారు. మా జీవనానికి లోటు లేకుండా లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ వారు ఆదుకొని మాకు పనిముట్లు ఇచ్చి మాకు ఈ బిల్డింగ్ కట్టించి మాకు ఈ సదుపాయాలన్నీ మేము పని చేసుకోవడానికి లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ సంస్థ వారు మాకు అన్ని విధాలా ఆదుకొని సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళు అందించినందుకు మా అందరు కళాకారులు అందరి తరపున మీ ద్వారా మేము వాళ్ళకి కృతజ్ఞత చెబుతున్నాను. అంటే ఇప్పుడు సార్ తాంజావూర్కి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? అక్కడ తయారీకి ఇక్కడ తయారీకి అసలు ఏంటి డిఫరెన్స్? అసలు ఏంటి మొత్తం? అమ్మ, తాంజావూరు ఒకప్పుడు చెన్నై నగరానికి చెంది సంగీతానికి చెన్నై నగరం పుట్టినీళ్ళు అంటారు. అయితే ఆ తాంజావూరు అన్నది మన బొబ్బులి ఈరోజు సంగీతం మన వీణ అన్నది మన బొబ్బులి ప్రసిద్ధిగాంచింది. నెంబర్ 1 వచ్చింది. ఎందుకు అంటే మన బొబ్బులికి జాతీయ అవార్డు వచ్చింది ఒకటి. రెండోది నేషనల్ జియోగ్రఫీ అంటే జిఐ సర్టిఫికెట్ ఒకటి వచ్చింది. జిఐ సర్టిఫికెట్ ఎలాగొచ్చిందంటే మా నాన్నగారికి నేషనల్ అవార్డు రావడం, ఆ అవార్డు చూసి మెడ్రాస్లో సైన్స్ ఆఫ్ టెక్నాలజీ వారు జియోగ్రఫీ సర్టిఫికెట్ ఇచ్చారు. భారత రాష్ట్రపతి గారు ఈ వీణకి అవార్డు ఇచ్చారు. అంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేసి. అయితే తాంజావూరుకి బొబ్బులికి ఉన్న ప్రత్యేకత ఏంటని మీరు అడిగారు కాబట్టి దానికి నేను చెప్తాను. తాంజావూరు మన బొబ్బులికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏక చెక్కతో తయారు చేసే వీణ, ఏకండి వీణ మన బొబ్బులికి ఉన్న ప్రత్యేకత. మన బొబ్బులి వీణకి ప్రత్యేకత ఏంటంటే ఏక చెక్కతో తయారు చేసి ఈ ఏకండి వీణ అంటే మన పూర్వం సంస్థానాధీశులు తీసుకొచ్చిన సాంప్రదాయ ప్రకారంగా ఆ 250 ఏళ్ల క్రితం కానించి కూడాను ఏక చెక్కతో తయారు చేయడం అనేది మన బొబ్బులి ప్రత్యేకత. తాంజావూరుకి ఆ ప్రత్యేకత లేదు. వాళ్ళు జాయింట్ చేస్తారు, 2 ముక్కలు 3 ముక్కలు చేస్తారు. అది మన బొబ్బులి
నెంబర్ 1 రావడానికి కారణం తాంజావూరికి మన బొబ్బులికి. రెండోది ఈ ట్యూనింగ్ పలికించడంలో, సరిగమలో పలికించడంలో, శృతి కట్టడంలో మన బొబ్బులి ప్రత్యేకత. బొబ్బులి నెంబర్ 1. బొబ్బులికి ఉన్న కళాకారులు, మన బొబ్బులికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ట్యూనింగ్ పలికించడం. ఆ ట్యూనింగ్ పలికించడం అనేది తాంజావూరులు అంత మన బొబ్బులి వీణలు పలికించినంత నిష్ఠతగా వాళ్ళు పలికించలేరు. ఆ సరిగమ పదనిసలు, ఆ స్వరాలు కట్టడం అనేది అది బొబ్బులికి తాంజావూరుకి ఉన్న ప్రత్యేకత. ఇది ఈ రోజే కాదు, బొబ్బులికి పూర్వం కానించి కూడా 250 ఏళ్ల కానించి ఉన్న ప్రత్యేకత బొబ్బులికి. బొబ్బులి వీణకున్న గొప్పతనం, తాంజావూరుకి బొబ్బులికి ఉన్న గొప్పతనం. దీది ఈ వీణ పుట్టి ఇంత పేరు 250 ఏళ్ళ కానించి వచ్చిన సంస్థానాధీశులు తీసుకొచ్చిన ఈ కళని మా సర్వస్థితి కుటుంబీకులు దీన్ని ఈరోజు మా తరం 6వ తరం, మా తండ్రులు మా తాతల దగ్గర నుంచి. మా నాన్నగారికి 1980లోని నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు ఈ వీణకి వచ్చింది. భారత రాష్ట్రపతి గారైన నీలం సంజీవ్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ గొల్లపల్లి నుంచి మా నాన్నగారిని రాష్ట్రపతి భవనానికి తీసుకెళ్ళి మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్గా సత్కరించి ఈ వీణకి అవార్డు వచ్చింది. దాని తర్వాత తదుపరి మరొక 2 కళాకారులకి రాష్ట్ర అవార్డు వచ్చింది. అంతేగాని నేషనల్ అవార్డు మా నాన్నగారికి ఈ 80లో వచ్చిన అవార్డు ఇంతవరకు రాలేదు. నమస్తే. అంటే మీకు రన్నింగ్ ఎలా అవుతుంది? అంటే ఇక్కడ ఆన్లైన్ డెలివరీ అవుతాయా, లేదా ఇక్కడికి వచ్చే ఓన్లీ తీసుకోవాలా, ఎలా అవుతుంది? మనకి సేల్ తో సంబంధం లేదు. లేకపోతే హ్యాండ్ క్రాఫ్ట్ బోత్ ఉన్నారు, వాళ్ళు సేల్ చేసుకుంటారు. మనం ఎన్ని పీసులు చేసుకున్నా వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఇక్కడ తయారు చేసి వేరే కంపెనీకి ఇచ్చేస్తారు. ఇవి బ్రాంచెస్ లాగా ఉంటారు, స్టేట్ మొత్తం బ్రాంచెస్ బ్రాంచెస్ ఉంటారు. ఇవి మన అవుట్ సైడ్ ఎవరికేమో ఒక ల్యాబ్ పక్షి మాత్రం ఇస్తాం. ఓన్లీ ఇప్పుడు నార్మల్ గా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకోవాలనుకుంటే ఇస్తారా? నార్మల్ గా మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంది? ఇక్కడ ఈ వీణ స్టార్టింగ్ సైజ్ ఇది 11 ఇంచెస్ విత్ గ్లాస్ బాక్స్ తో వస్తుంది. 1430 రూపాయలు ఇది కాస్ట్. 1430 రూపాయలు ఇది గవర్నమెంట్ రేట్. మనకి ఇది దేంతో తయారు చేస్తున్నారు? ఇది పూర్తిగా పనస్కర్ర అంటే నెక్స్ట్ దీనికి అడ్జస్ట్మెంట్ బిరడలు ఉంటాయి, అవి రోజు పెట్టి వాడతాం. ఈ రెండే మనం ప్రాపర్ గా దీనికి వాడేవి. ఈ లోపల మెటీరియల్ అన్ని దొరుకుతాయి. ఇక్కడ 7 years నుంచి ఓకే. ఇది వంశపాలిపాలకి వస్తుంది, మీరు నేర్చుకుంటే రాదు. మీరందరూ ఒక ఫ్యామిలీ? మేమందరం ఒకే ఫ్యామిలీ. మా పెదనాన్న గారు, మా తాతయ్య, మా బ్రదర్, అందరం ఒకే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ మొత్తం 40 కుటుంబాలు తిరిగి ఆధారపడి ఉంటాం. పర్వాలేదా? దీని మీద మనకి జీవనోపాధి అంతా బానే ఉంది. పర్లేదు, తనకైతే పర్వాలేదు. బాగా 7th జనరేషన్. 7th జనరేషన్. ఈ వేణ పుట్టి 200 years అవుతుంది. ఎద్దుల్లో పుట్టి ఈ వేణ పుట్టి 200 years అవుతుంది. దేవుడా. అంటే మనకి ఇది నార్మల్ గా డైలీ మీరు చేస్తారా ఇలా వర్క్? మనకి లాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది? లీస్ట్ ప్రైజ్ 430. లాస్ట్ సైజ్ బిగ్ సైజ్ మ్యూజికల్ ఉంటుంది, అది ప్లే చేసుకోవడానికి 52 inches లెంత్ వస్తుంది. ఈ 52 inches లెంత్ 14.5 డయా వస్తుంది. ఇది మ్యూజికల్గా ఉంటుంది. ఆ వీణ 32,000 రూపాయలు బిల్ ఉంటుంది అండి. డైరెక్ట్ గా కచేరీకి వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా జస్ట్ షో పీసెస్.